హాయ్ అండి. అందరికి నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆధార రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఏపీ రెరా ఐడీ నంబర్ A0903220054 అండి. సో, ఇప్పుడు మనకొక బ్యూటిఫుల్ లేఅవుట్ అండి. నాకు ఫేవరెట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ ఉంటదండి. గుడికి ఆనుకునే మనకి శ్రీశాంతి రిసార్ట్స్ అని చెప్పి రిసార్ట్స్ ఉంటదండి. దానికి ఆనుకునే మనకి శ్రీశాంతి వాళ్ళది డీటీసీపీ లేఅవుట్‌లో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అంటే శ్రీశాంతి ప్లెజెంట్ విలేజ్ అని. అంటే మనకి సన్ రే విలేజ్ రిసార్ట్స్ రాకముందు ఒకప్పుడు చాలామంది సెలబ్రిటీ తాలూకా మ్యారేజెస్ అన్నీ ఇక్కడే అయ్యేవండి. సో, ఆ లేఅవుట్ అంతా మీకు నేను చూపిస్తానండి. ప్రెజెంట్ శ్రీశాంతి రిసార్ట్ ఫేజ్ 1 మీకు సో, మనకి ఇది ఫంక్షన్ హాల్ అండి. సో, మనకి పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. సో, ఇటు నుంచి ఏంటంటే మనకి మెయిన్ రోడ్ నుంచి అక్కివరం నుంచి వచ్చే రూట్‌లో జస్ట్ కొంచెం ముందుకొస్తే గంటలోన జంక్షన్ ఉంటదండి. అక్కివరం జంక్షన్ నుంచి కొంచెం ముందుకి అంటే అలాగే మనకి సూర్య డెవలపర్స్ లేఅవుట్ ఉంటదండి. అంటే అక్కివరం నుంచి విజయనగరం వెళ్ళే రూట్‌లో మనకి సూర్య డెవలపర్స్ లేఅవుటు, అలాగే మనకి బీబీజీ కోహినూర్ గేట్‌వే లేఅవుటు, సుఖీభవన్ లేఅవుటు అన్నీ దాటాక మనకి లెఫ్ట్ సైడ్ మనకి ఆల్మండ్ విలేజ్, సోన్‌భోగ్ ఉంటదండి. అది దాటాక మనకి లెఫ్ట్‌లో ఒక రూట్ ఉంటదండి. కోల్ఫరల్ దాటాక మనకి గంట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి ఈ రూట్ మళ్ళీ ఇదేనండి బ్యాక్ సైడ్ ఇదంతా రూటు. ఈ రూట్ దాటాక మళ్ళీ అలాగే ఎళ్ళిపోతే మనకి సవరవీల్ జంక్షన్‌కెళ్ళిపోతామండి. సో, మళ్ళీ దీనికి ఇంకోలాగా కూడా రావచ్చండి. సో, ఈ రూట్ ఇలాగేంటంటే, మనకి జొన్నాడ ఉంటది కదండీ! లెజెండ్ కాలేజ్ అపోజిట్టు. అలాగా బెల్లం, డి తాళ్ళవలస మనకు ఆ రూట్‌లో కూడా ఎళ్ళొచ్చు. అంటే హైవే నుంచయితే జస్ట్ ఒక 4 కేఎం డిస్టెన్స్‌లో ఉంటదండి. రైట్ సైడ్ అంతా మనకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు. మనకి జస్ట్ ఇక్కడి నుంచి ఒక 7 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటది. సో, ఈ లేఅవుట్ అంతా మెయింటెనెన్స్ అంతా చాలా బావుందండి. డీటీసీపీ లేఅవుట్ అయినా మొత్తం చాలా రిసార్ట్స్ గాని, కొన్ని కొన్ని ఇండివిడ్యువల్ హౌసెస్ గాని, సో, ప్లాంటేషన్ గాని ఇదంతా మనకి కాంపోజిషన్ ఫండ్ కింద కార్పస్ ఫండ్ అంటారు కదండీ! సో, అది కట్టి మెయింటెనెన్స్ అంతా బానే చేస్తున్నారండి. సో, ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్లు అంటే మనకు సన్‌రైజ్ విలేజ్ రాకముందు ఇదంతా 2008 ఆ ప్రాంతంలోనే ఉందండి. దీని బ్యాక్ సైడే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. సో, మనకి ఇది ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌కి చాలా బావుంటదండి. సో, మెయింటెనెన్స్ అంతా చాలా బావుందండి ఈ లేఅవుటు. సో, ఈ లేఅవుట్ అంతా మీకు రఫ్‌గా అలాగా మొత్తం చూపిస్తానండి. వెళ్ళి. సో, మీకు ఈ రిసార్ట్స్ తాలూకా రూమ్‌లు, అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఈ లేఅవుట్ మెయింటెనెన్స్ అంతా చూపిస్తానండి. ఎక్కువ ఎన్ని 33 ఫీట్ రోడ్లు. సో, ఇదంతా రిసార్ట్స్. సో, ఇది మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్‌దండి. వెంకటేశ్వర స్వామి గంటలో టెంపుల్ ఉంటది కదండీ! సో, బ్యాక్ సైడ్ గేట్ ఇది. సో, ఇదంతా లోపలిది. మై ఫేవరెట్ టెంపుల్ అండి. సో, చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. చిన్న చిన్న గెస్ట్ హౌస్‌లు, ఫార్మ్ హౌస్‌లన్నీ కట్టుకున్నారండి. సో, ఇది రెంటల్ ఇన్‌కమ్ జనరేషన్ కూడా అవుతదండి. ఆల్రెడీ ప్లాట్ ఓనర్స్ ఇందులో కొంచెం 1000 స్క్వేర్ యార్డ్స్ అబోవ్ 954, 958, 900 స్క్వేర్ యార్డ్స్ అబోవ్ అలా ఉందండి. సో, కొంతమంది అలాగా రిసార్ట్ పర్పస్‌లో కట్టుకున్నారు. అలా లెఫ్ట్‌కెళ్ళి కానీ అది చూపించి అలాగ అటువైపు. సో, ఇది ఫేజ్ 1 అండి లేఅవుట్. సో, ఇక్కడ ప్లాట్ నంబర్ అంతా మెజర్‌మెంట్స్ అన్నీ ఉన్నాయండి. లెఫ్ట్‌కెళ్ళి. సో, ఇలా ఇల్లులు కూడా ఉన్నాయి.
ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ పర్పస్ అండి. చాలా బాగుంటది లేఅవుట్. సో ఇది మన గెస్ట్ హౌస్ కట్టారండి. రైట్కి వెళ్ళిపోద్దా? చూడు ఇసుక వెళ్దాం. వెళ్ళిపోద్దా? వెళ్ళిపో. సో ఇక్కడ కొత్తగా కడుతున్నారండి. ఇసుక ఆగదా కారు? సో ఇది కొత్తగా కడుతున్నారు రూమ్లు. సో ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ అన్ని మెయింటెనెన్స్ బాగానే ఉందండి. సో గేటెడ్ కమ్యూనిటీ మొత్తం క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఫంక్షన్ హాల్ అన్ని ఇచ్చారండి. ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేస్తున్నారండి. ఆ గేట్ వరకు వెళ్ళవకే. సో ఇక్కడ బృందావన్ అని చెప్పి మనకి రూమ్స్ అది రెంట్లకి ఇస్తున్నారండి. సో ఎవరైనా మీ అందులో ప్లాట్ ఓనర్స్ అంటే అలా కట్టకుండా మనకి రెంటల్ ఇన్కమ్ జనరేట్ అవుతుందండి. సో ఇది సో ఫ్యూచర్లో భోగాపురం అంతా ఎయిర్పోర్ట్ అయ్యేటప్పుడు ఇది కొంచెం బాగా రెంటల్ ఇన్కమ్ కోసం బాగుంటుందండి లేఅవుట్. సో అంతా 1000 స్క్వేర్ యార్డ్స్ అది ఇది రైట్ సైడ్. సో ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అండి లోపలికి. సో ఇది కూడా బ్యూటిఫుల్ గా మెయింటైన్ చేస్తున్నారండి. ప్లాట్ నెంబర్ 54. సో ఈ పైన ఒకటి మనకి బాక్స్ క్రికెట్ లాగా పెట్టారండి. బాక్స్ క్రికెట్ కాదు, ఆ పైన చూస్తే బాస్కెట్ బాల్ పెట్టారు. ప్రతి ప్లాట్ దగ్గర ప్లాట్ ఓనర్స్ నేమ్ ఉందండి. సో మెయింటెనెన్స్ కూడా కార్పస్ ఫండ్ తీసుకొని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. యాక్చువల్గా ఇది ఎప్పుడో 2005 అండి లేఅవుట్. అంటే ఇంచుమించు మనకి 2005 అంటే 20 ఇయర్స్ అయిపోయినా, ఇది 2026 కదండి. 20 ఇయర్స్ అయిపోయినా మెయింటెనెన్స్ అంతా చాలా బాగుందండి. సో మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి రెడీ టు కన్స్ట్రక్షన్ మీరు ఏదైనా కట్టుకొని, ఇది ఎందుకంటే టెంపుల్ టూరిజం పరంగా అభివృద్ధి చెందింది. అలాగే మనకి హాస్పిటాలిటీ పరంగా ఎయిర్పోర్ట్ వల్ల, సో ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఇలాంటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయ్యి ఉంటే మనకి ఇంకా బాగుంటుందని చెప్పి శ్రీ మత్తూరు వెంకటేశ్వర స్వామి దేవస్థానం అండి ఇదంతా. మనకి చుట్టుపక్కల పెళ్ళిళ్ళకి వాటికి ఫోటోషూట్లు అన్నీ అవుతాయండి. సో ఈ మ్యాక్సిమం లేఅవుట్ అంతా కవర్ చేస్తాం. ఇందులో మనకి ఒక ప్లాట్ రీసేల్కి వచ్చిందండి, 958 స్క్వేర్ యార్డ్స్ సౌత్ ఫేసింగ్. అలాగే మీ ప్లాట్లు ఎవరైనా ఇందులో ఉన్నా సో నేను అమ్మి పెడతానండి. సో సో ఈ లేఅవుట్లో మనకి ప్లాట్స్ రీసేల్కి వచ్చాయండి. సో 958 స్క్వేర్ యార్డ్స్ సౌత్ ఫేసింగ్, ఎగ్జిస్టింగ్ రోడ్డు 33 ఫీట్ ఉందండి. సో అలాగే ఈ లేఅవుట్లో ఇంక మీకు ఎవరికైనా ప్లాట్లు అమ్మి పెట్టాలని నేను అమ్మి పెడతానండి. అలాగే ఈ లేఅవుట్లో మీకు కావాలని ఈ లేఅవుట్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో కానీ, ఈ చుట్టుపక్కల రాజా ఇన్ఫ్రా లేఅవుట్ కానీ, క్రాంతి ప్రాపర్టీస్ కానీ, బీబీజీ లేఅవుట్ కానీ, అలాగే మన మన షణ్ముఖ ప్రాపర్టీస్ అని చెప్పి వాళ్ళది ఒకటి ఉందండి లేఅవుట్. అలాగే మనకి శ్రీ సూర్య డెవలపర్స్ లేఅవుట్ ఉందండి. అలాగే కొంచెం ముందుకెళ్తే ఆదిత్య ఎస్టేట్స్, శ్రేయ ప్రాపర్టీస్ లేఅవుట్ ఉన్నాయి. అలాగే భాష్యం లేఅవుట్ ఉన్నాయి. సో ఈ లేఅవుట్ కొంచెం ఇటుపక్క మనకి ప్రజెంట్ మనకి కాపులపాడ కాగ్నిజెంట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అలాగే గూగుల్ డేటా సెంటర్ ఫేమస్ అండి. ఎక్కువ మంది మనకి ఈ ఎక్కవరం రోడ్డు,
ఎక్కువ మంది ఓపెన్ ప్లాట్స్ అడుగుతున్నారండి. రీసేల్‌కి గానీ, కొత్తవి కానీ ఉండాలండి. కొత్తవి వెంచర్‌లో ఏస్తున్నారండి. అలాగే రీసేల్ కూడా ఉన్నాయండి. సో, ఈ సో, ఈ 3 జిల్లాల్లో ఏమైనా ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నంబర్ 9550049947 అండి. మీ బంధుమిత్రులకి, కుటుంబ సభ్యులకి ఎవరికైనా ప్రాపర్టీస్ ఉన్నా వాళ్ళు అమ్ముతామండి. నాలాంటి మోర్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్టర్ హరి అని ఉంటదండి. సో, మన కాన్సెప్ట్ ఏంటంటే మనకి 90స్ 73 నుంచి ఉడవల్లేసిన ప్రాపర్టీలు, అలాగే డీటీసీపీ, అలాగే మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇండివిడ్యువల్స్, విల్లాస్ అలా కొంచెం మంచిగా ఉన్న పంచాయతీ లేఅవుట్స్ గాని, అంటే మనకి మొత్తం ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇండివిడ్యువల్స్, విల్లాస్ ఎవరు సేల్‌కొచ్చినా అమ్మి పెడతామండి. మొత్తం ఆ లేఅవుట్ అంతా మన వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్‌లో పెడతామండి. ఇప్పటికొచ్చి అంటే మనం చాలా కవర్ చేయలేదు. నాకు వస్తున్న కొలది ఏ లేఅవుట్‌లో ప్లాట్లు రీసేల్‌కొస్తే అవన్నీ మాక్సిమం అలా తీసుకొని పెడతామండి. ఇవన్నీ కంప్లీట్ అవ్వడానికి ఎందుకంటే ఒక్కొక్క ఇయరు కొన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 83 చూసుకుంటే ఇంచుమించు ఒక 50 లేఅవుట్లున్నాయి. అలాగే మనకి 2000 అబోవ్ అనుకోండి. ఒక్కొక్క ఒక్కొక్క దాంట్లోనే 170, 110 అంటే మొత్తం లేఅవుట్లు అంటే ఇంచుమించు కలిపి ఇయన్నీ కలిపి ఓ 2000, 3000 లేఅవుట్లుంటాయండి. సో, నా కాన్సెప్ట్ మొత్తం ప్రతి లేఅవుట్‌ని మనం దాని చుట్టుపక్కల ఏంటేంటి డెవలప్‌మెంట్స్ ఉన్న లేఅవుట్ ప్రెజెంట్ మెయింటెనెన్స్ ఎలా ఉంది? అవన్నీ నా వీడియో తీసి పెడతానండి. సో, మీరు ఎన్ఆర్ఐ పీపుల్ అంటే అప్పుడెప్పుడో 2025లో ఈ లేఅవుట్ ఇది కొనేసున్నారు. ఎక్కడో ఉంటారు మీరొచ్చి చూడలేరు. సో, ప్రెజెంట్ మెయింటెనెన్స్ ఎలా ఉన్నదనేది మీకు తెలుస్తదండి. సో, మన కస్టమర్స్ కూడా కొత్తగా కొనుక్కునే వాళ్ళకి మొత్తం మన వీడియోస్ అన్నీ చూస్తే మీకు ఏ లేఅవుట్ మెయింటెనెన్స్ బావుంది, ప్రెజెంట్ ఏది ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలో ఉంది, ఏది రోడ్డుకి దగ్గరలో ఉంది. సో, అన్నీ మీరు ఆలోచించుకొని కొనుక్కోవడానికి బావుంటది. అంటే నా వీడియోస్ అన్నీ మీరు అలా జస్ట్ ఒక 2 వీక్స్ అలా మెల్లిమెల్లిగా జస్ట్ ఒక 5 మినిట్స్ అలాగ చూస్తే మొత్తం మీకు ఆల్రెడీ ఇందాక వీడియోలో చెప్పాను కదండీ! అంటే మొత్తం మనదేంటంటే అన్ని బ్రాండ్స్ కలిపి ఒక దగ్గర ఉండేటట్లు అన్ని కంపెనీలు స్వాతి, భూమాత, బీబీజీ, చరణ్ గ్రూపు, రాజా ఇన్ఫ్రా, వివి ఇన్ఫ్రా, మీకు తెలిసిన రాజారాయ్ అన్ని కంపెనీల తాలూకా వీడియోస్ అన్నీ నేను పెడతానండి. సో, దాన్ని బట్టి మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు 10,00,000కి ప్రాపర్టీ కావాలా, 20,00,000 కావాలా, 50,00,000 కావాలా, 1,00,00,000 కావాలనేది మీకు ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ అనేది కొత్త వలస కావాలా, తగరపల్స్ కావాలా, భోగాపురమా, హోస్పేటరాగా, డెంకాడ, నాతో వలస మీ ఇష్టం. మీకు ఏది కావాలో అది నేను చూసి పెడతానండి. అలాగే రెడీ టు కన్‌స్ట్రక్షన్ సిటీలో మనకి ఎంవీపీలో కావాలా, సీతందార్‌లో కావాలా, అలాగే మనకి కొంత బడ్జెట్ 1,50,00,000 బడ్జెట్ ఉండేవాళ్ళు మనకి మధురవాడ, సాగర్ నగరు, రుషికొండ, ఎండాడ అటువైపు చూస్తానండి. అలాగే మనకి మురళీనగరు, మాధవధార, మనకి ఎన్ఏడి, గోపాలపట్నం, చిన్నముషిడివాడ, సుజాత నగరు, వేపగుంట, పెందుర్తి, కొత్తవలస అప్ టు ఎస్కోట్ వరకు ఆ రూటు. సో, మొత్తం ఈ 3 జిల్లాల్లో ఉన్న లేఅవుట్‌లన్నీ కవర్ చేసి మీకు యూట్యూబ్‌లో పెడతానండి. సో, మీ ఈ వీడియోస్ అన్నీ చూస్తే మీకు ఒక అవేర్‌నెస్ ఉంటదండి. సో, ఈ ఈ లేఅవుట్‌లో మనకి ప్రస్తుతానికి ఓనర్స్ కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ చెప్తున్నారు. మినిమం 15,000కి కొంచెం అటు ఇటులో ఇందులో సేల్ అవుతున్నాయండి. ఇందులో మనకు ఒక ప్రాపర్టీ పెద్దదుందండి. 958 స్క్వేర్ యార్డ్స్ సౌత్ ఫేసింగ్ 33 ఫీట్ రోడ్డు. సో, మీకు ఆ ప్లాట్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. సో, ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌కి ఎక్సలెంట్ లేఅవుట్ అండి. శ్రీ శాంతి ప్లెజెంట్ విలేజ్. థాంక్ యూ సో మచ్ అండి. జై హింద్. బాయ్ బాయ్. థాంక్ యూ.